జీవనముక్తులవడం వల్ల ఎప్పుడు నిజానందంలో ఆత్మానందంలో నిమగ్నలై ఉంటారు. అందువల్ల వీరిపైన ఎలాంటి కళంకం ఆపాదించినా అది వ్యర్థమే. అగ్ని వేడిని తన నుంచి ఎప్పుడైనా వేరు చేస్తుందా? కాబట్టి అగ్నిహోత్రులకు అగ్ని కుండల్లోనే ఉంచాల్సి వస్తుంది. కుండల్లో ఉంచుకున్నట్లయితే సదనమంతా దగ్ధమైపోతుంది కదా. ఎదురుగా వచ్చిన దాన్ని కాల్చటమే అగ్ని స్వభావం. దానిలో అగ్ని దోషమేముంది? అగ్ని యొక్క స్వభావ ధర్మం వంటిదే శ్రీ గజాననుల ఈ దిగంబరత్వమును. ఇది స్వయం సిద్ధమైందే. కాబట్టి ఇందులో దోషులు వారి శిష్యులే. వీరి శిష్యులు స్వామి యొక్క ఈ దిగంబరత్వాన్ని వస్త్ర రూప కుండంలో ఉంచినట్టయితే అందరికీ మంచిదే అయ్యేది అని విచారించిన మీదట ఒక ఆజ్ఞని జారీ చేశాడు. స్వామీజీ జీవన్ముక్తులైన సిద్ధయోగులు. వీరిని లౌకిక దృష్టిలో సరిగ్గా ఉంచవలసిన బాధ్యత వీరి శిష్యుడైన భాస్కరునిది. తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహించినందున ఇతనికి 5 రూపాయల జరిమానా విధిస్తున్నాను.